దేవునికి మహిమ కలుగునుగాక. కన్నీరు విడిచి ఫలితము పొందినవారు. కన్నీరు విడిచి ఫలితము పొందినవారు గురించి మనం బైబిల్‌లో తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 21 అధ్యాయము, ఆదికాండం 21 అధ్యాయం 11-12 వచనాలు. అతని కుమారుణ్ణి బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలోనూ ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, 9, 10 వచనాలు చూసినప్పుడు, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరును కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుడిని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండుడని అబ్రహాముతో అనెను. అతని కుమారుణ్ణి బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. అతని కుమారుణ్ణి బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టియు నీ దాసిని బట్టియు నువ్వు దుఃఖపడవద్దు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అబ్రహాము మొదటి కుమారుడు హాగరుకు పుట్టినవాడైన ఇస్మాయేలు 15 సంవత్సరాల వయసులో తండ్రిని విడిచి ఇంటిలో నుండి వెళ్ళవలసి వచ్చింది. తల్లితో పాటు వెళ్ళిపోయాడు. తండ్రి అబ్రహాము కాబట్టి మిక్కిలి దుఃఖించను, ఎక్కువగా భారభరితంగా ప్రార్థించను, బాధపడెను. దేవుడు అబ్రహాముతో చెప్పినది, నీ కుమారుని గూర్చి దుఃఖించవద్దు అని చెప్పాను. నీ దుఃఖమునకు ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్పాడు. అబ్రహాము దుఃఖమును దేవుడు తీర్చాడు. ఏలయనగా ఇస్మాయేలు నుండి రాజులు వచ్చిరి. ప్రస్తుతం ముస్లిం జనాంగం వీరే అబ్రహాము పిల్లలుగా పిలువబడుచున్నారు కదా. మనము కూడా మన ఇంటిలో ఒక పిల్లవాడు లేదా కుమార్తె గురించి ఎంతో చింతిస్తాము, దుఃఖపడతాం. వీడి పరిస్థితి ఏమిటో, వీడు ఏమవుతాడో, చదువులో వెనక, పాటల్లో వెనక, ప్రార్థనలో వెనకబడిపోయి ఉన్నాడు, ఉపవాసాల్లో వెనకబడి ఉన్నాడు, తర్వాత సంఘ సహవాసంలో వెనకబడి ఉన్నాడు, చదువుట్లో వెనకబడి ఉన్నాడు, పని చేయుటలో వెనకబడి ఉన్నాడు. అన్నిటిలో వెనక వీడు ఎలా బ్రతుకుతాడో, వీడిని దేవుడు వాడుకుంటాడా లేదా ఆశీర్వదిస్తాడా లేదా అని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం, కన్నీరు విడిచి ప్రార్థిస్తాం. ఇలా తృణీకరించబడిన పిల్లల గురించి దేవుడు ఏమంటున్నాడంటే, మీ ఏడుపును, మీ దుఃఖమును నేను నాట్యంగా మారుస్తాను. ఇటువంటి వారిని నేను విడిచిపెట్టను, నేను వారిని ఆశీర్వదిస్తానని ప్రభువు స్పష్టంగా అబ్రహాముతో చెప్పాడు. ఆ రోజు ఆ తండ్రి, ఆ తల్లి, హాగరు తల్లి, అబ్రహాము గారైనటువంటి తండ్రి ఇద్దరు కలిసి దుఃఖించి ప్రార్థించిన ఫలితంగా, కన్నీరు ఫలితంగా ఆ బిడ్డ అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా నిలబడ్డాడు. దేవుడు అతన్ని ఘనముగా వాడుకున్నట్లు, దేవుని యొక్క మహిమను అబ్రహాముకు చూపించినట్లు మనం చూస్తున్నాం. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్.